అది. ఇప్పుడు ఇంకా నేను చేసేవి ఏంటంటే 'అనగనగా ఒక రాజు' సీతారామ నవీన్ పోలిశెట్టి, నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి, మీనాక్షి చౌదరి వాళ్ళ కాంబినేషన్ లో నాకు ఒక 8 రోజులు చేశానండి. ఆ మధ్య ఒక 4 రోజులు రాజమండ్రిలో చేసేసాను. మళ్ళీ నిన్నటి వరకు రామోజీ ఫిలిం సిటీ లో చేసాం. దాంట్లో ఊరు పెద్ద మనిషి క్యారెక్టర్ అండి. ఓకే. ఏది అన్నిట్లో కూడా పెద్ద మనిషి పెద్ద క్యారెక్టర్. మనిషి అంటే ఏదన్నా ఒక రైతు పెద్ద మనిషి, ఊరు పెద్ద మనిషి, గూడెం పెద్ద మనిషి అంటే ఆ, ఈ మన పేరు గుర్తు వస్తుందని అనుకుంటున్నా లేదు. అదే అదే. గాంధీ గారు ఉన్నారా అదే చూడండి, అదే అదే ఆయన కాల్షీట్ చూడండి అంటారు. అదే 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 అది సాధారణ నా మెజర్మెంట్స్ కూడా టైలర్స్ అందరికి తెలుసు. మీ మెజర్మెంట్స్ పంపమంటే అవసరం లేదు సార్, మా దగ్గర ఉన్నాయి అంటుంటారు. అంటుంటారా? ఓకే. అది ఆనందం. అంటే ఆ మాత్రం పేరు వచ్చిందని నాకు ఒక ఆనందం. అంతే కదా. అది చేసామండి. ఈ నవీన్ పోలిశెట్టి గారి గురించి చెప్పాలండి. చెప్పండి. నాకు అంత- మామూలుగానే చాలా ఆ, హుషారైన కుర్రాడు మనిషి. అలా హుషారైన కుర్రాడు. జాతి రత్నాల్లో ఒక ఊపు ఊపాడు. జాతి రత్నాలు, ఇంకా ఇది ఆత్రేయ ఏదో ఉంది కదా, అవును, మిస్సెస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ఒకటి. పోలిశెట్టి ఏదోటట. అవును. నేను యాక్చువల్ చెప్పండి జాతి రత్నాలు చూసాను తప్పితే మిగతా సినిమాలు చూడలేదు. ఏజెంట్ ఆత్రే మీరు అనేది అదే ఏజెంట్ ఆత్రేయ. అది నవీన్ పోలిశెట్టి అన్న పేరు వింటూ ఉన్నాం గానీ ఆయన సినిమాలు మొత్తం నేను ఫాలో కాలే యాక్చువల్ గా. అదే నేను రాత్రి అదే చెప్పాను, అబ్బాయి నేను ఎక్కువ ఫాలో కాలేదు. అబ్బాయి అసలు యాక్చువల్ గా శేఖర్ కమల సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఉంటది, ఆ, అందులో చిన్న నెగిటివ్ చేశారట. నేను రాత్రి చెప్పి అబ్బాయితో, అబ్బాయి నేను ఈ సినిమా చేస్తున్నానని మా అబ్బాయితో చెప్పాను, మేమందరం ఆయన ఫ్యాన్స్, ఇప్పుడు యూత్ అంతా ఆయన ఫ్యాన్సేను, నవీన్ పోలిశెట్టి ఫ్యాన్స్ మొత్తం యూత్ అంతాను. చాలా చాలా టాలెంటెడ్ కుర్రాడు డాడీ అని చెప్పానయ్యా నేను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మీ అబ్బాయిని అడిగాని చెప్పండి అన్నాడు రాత్రి. చాలా అతనండి రైటరు, సింగరు, పాడాడుగా, పాట కూడా పాడాడు. పాడింది భీమవరం బాలమ్మ అని ఓ పాట పాడాడు. దానికి విపరీతం 2 days 2 crores వచ్చింది సార్ వ్యూస్. భీమవరం బాలమ్మ అవును. అది బాగా అతను పాడాడు. డాన్స్ కూడా చాలా చాలా బాగా చేస్తాడు. సీన్స్ కూడా అతను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఆర్టిస్ట్ చక్క ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి, ఆ రియాక్షన్స్ అని చూపిస్తూ. ఆ డైరెక్టర్ మారి అని కోయంబత్తూరు కుర్రాడు అండి, మంచి కుర్రాడు, మంచి టేస్ట్ ఉన్న కుర్రాడు. తర్వాత ఇంకా రైటర్ ఒక అమ్మాయి పేరు ఏదో గుర్తులేదు నాకు. వాళ్ళందరూ కలిపి ఉమ్మడిగా చక్కగా చేస్తున్నారు సినిమా. ఇది సంక్రాంతి రిలీజ్ అవుతుంది, 14 రిలీజ్ అవుతుంది. పెద్ద హిట్ అవుతుందండి. సితారా వాళ్ళు, పైగా సితారా వాళ్ళు హాస్యం, మొత్తం హాస్యం. అంత హాస్యం, 2.5 గంటల హాస్యంలో మాది ఒక 4-5 నిమిషాలు సెంటిమెంట్ నాది. అవునా? ఓహో, దానికి అంటే ఈ మొత్తం కామెడీ జానర్ కొంచెం అవేగా ఉండేటువంటి క్యారెక్టర్ అది. కాబట్టి ఆ సినిమా ఒకటి బాగా. ఏంటి అందే క్యారెక్టర్ ఏంటి అది? ఊరు పెద్ద మనిషి, రైతు. అంటే హీరోకి రిలేషన్ ఏం కాదా? రిలేషన్ ఏం కాదు, పెద్ద మనిషిగా ఉంటాను. ఆ ఊరు పెద్ద మనిషినా? ఆ ఊరు పెద్ద మనిషి, ఆ ఊరు మా ఊరే, మా ఊరు కుర్రాడే. అంటే ఎరా నేనంత సను అనమాట. ఓకే. మంచి కుర్రాడు చాలా టాలెంటెడ్ అతను. నేను చాలా అంతకుముందు చెప్పారు కానీ నేను చూశాను కదా, 8 రోజులు చూశాను కదా, ప్రత్యక్షంగా చూశాను. అతను డైలాగులు చెప్పడం కానీ, రాయటం కానీ, అక్కడక్కడే సరి చేయటం కానీ, డైరెక్టర్ గారు ఉన్నాడు, వాళ్ళిద్దరు కూడా బలుకుని చేయటం చాలా బాగుంది. నాకు చాలా సాటిస్ఫై అయ్యా. నేను హీరోని అయ్యాను. ఆ కుర్రోలో ఎటువంటి గర్వం లేదండి, నెగరివే కుర్రోడు, చాలా నెగరు. అందరితో సరదాగా మాట్లాడుతున్నాడు, అందగాడు, మంచి యాక్టివ్గా ఉన్నాడు. ఎవరు చాలా మంది ఏ కుర్రోడు గెలిచినా అబ్బో చాలా చాలా టాలెంటెడ్ కుర్రోడు అని చెప్తున్నారు. అది ఆనందం. నేను రాత్రి అదే చెప్పాను, టాలెంట్ ఏంటో మీరు చూశారు ఇప్పుడు. అబ్బాయి మీ గురించి ఎవరు చెప్పినా కానీ కుర్రోళ్ళు చాలా టాలెంటెడ్ అని చెప్తున్నారు, నీ 8 రోజుల్లో నీ టాలెంట్ ని గ్రహించానయ్యా, గొప్ప మంచి కుర్రోడు అయ్యా నువ్వు, అది అన్నాను. చాలా థ్యాంక్స్ అండి. అది యాక్చువల్గా అయితే చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఈ పాటి ఇంకా వేరే ఇంకో లెవెల్లో ఉండాల్సినటువంటి ఇప్పుడు ఈ సినిమాతో బాగా బ్రహ్మాండంగా పైకి లేస్తాడు, ఇంకా బ్రహ్మాండ. ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. అనగనగా ఒక రాజు హ్యూమర్ గా జనాలు విపరీతంగా ఆదరిస్తారని నేను నమ్ముతున్నా. అంత మొత్తం సరదాగా ఉంటది, సరదా మొత్తం హ్యూమరే, మొత్తం హ్యూమర్. ఏంటి మీది మీ సెంటిమెంట్ అన్నారు కదా, ఏంటి ఆ సెంటిమెంట్? మీరు వెళ్ళేవాళ్ళే, మీరు అన్ని రహస్యాలు లాగేస్తున్నారు, వదిలేండి. అప్పుడే వచ్చు, బాగుంటుంది. అంటే కీలకమైన సన్నివేశాలు, కీలకమైన సన్నివేశాలు చేయించారు రాత్రి, నాతో చేయించారు. డైరెక్టర్ గానీ, రైటర్ గానీ, ఈయన గానీ చేసిన దాని మీద చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను చేసిన సీన్ తర్వాత వాళ్ళని చప్పట్లు కొట్టి నన్ను అభినందించారు. అంతా కూడా మంచి క్యారెక్టర్, సెంటిమెంట్ క్యారెక్టర్. కొంచెం ఏమన్నా ర్యాప్ అనేది ఏర్పడింది ఆ అబ్బాయి తోటి, నవీన్ తోటి? బాగా నేను అదే చెప్పా. నేను
నాకు నీ గురించి ఎక్కువ తెలియదు అబ్బాయి, ఇట్లా చెప్పాను. నాకు ఎక్కువ తెలియదు, మరి ఏదో నవీన్ పోలి చెట్టు మంచి మంచి సినిమాలు చేస్తానని తెలిసి తప్పితే మీ గురించి, మీ టాలెంట్ గురించి నాకు తెలియదు. నేను నిన్నే మొన్న మా అబ్బాయి దగ్గర అన్నాను, ఇలా నవీన్ పోలి శెట్టి సినిమా చేస్తాను అంటేను, అబ్బో అతను మేమందరం ఆయన ఫ్యాన్స్, చాలా మోస్ట్ టాలెంటెడ్ కుర్రాడు అతను అని చెప్పారు మీ గురించి ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో అంటే మీ అబ్బాయి చెప్తే గానీ మనకి యాక్చువల్ అంటే యూత్ కి తెలుస్తుంది కదా. అవును, ఏ హీరో వాళ్ళకి దగ్గర ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారి సినిమాలు అంటే ఎవరిని చెప్పేస్తాడు, దాంట్లో డైలాగులు చెప్పగలం. కానీ వచ్చిన కుర్రాళ్ళు నాకు పెద్ద లేదు కదా. తర్వాత జాతిరత్నాలు చూసాం, బాగా చేసినట్టు కుర్రాళ్ళు బాగా చేశారు అనుకున్నాం. మళ్ళీ నిన్న వచ్చి రాత్రి మళ్ళీ అది సినిమా మళ్ళీ పెట్టి చూశాను. అది అట్లాగే నిజంగా జాతిరత్నాలు అనేది ఆ అబ్బాయికి ఒక మంచి, అవునవును, పెద్ద గుర్తింపు, చాలా బాగా, చాలా పెద్ద గుర్తింపు. టైమింగ్స్ అతనికి కామెడీ టైమింగ్స్ కూడా బాగుంటాయి, డైలాగ్ టైమింగ్స్ కానీ పర్ఫెక్ట్ అతను, చాలా పర్ఫెక్ట్. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి యాక్షన్ రియాక్షన్ పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు, చాలా పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆ సినిమా కూడా రేపు సంక్రాంతి పక్క హిట్, అది పక్క హిట్. సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 4 సినిమాలు, మన సినిమా 4 సినిమాలు పెద్ద రిలీజ్ అవుతున్నాయి. రాజాసాబ్ ఒకటి, తర్వాత చిరంజీవి గారిది, చిరంజీవి గారి ఎదురు మనశంకర వరప్రసాద్ గారు వస్తా ఉంది. తర్వాత ఇంకొకటి భర్త మహాశైలకు విజ్ఞప్తి అని చెప్పేసి ఈంది వస్తా ఉంది. ఎవరిదండి? రవితేజ అది. ఓహో, అట్లాగే ఇప్పుడు ఇది 14 గ్యారెంటీ. ఇది కాకుండా మళ్ళీ విజయ్ సినిమా జననాయకుడు అని చెప్పేసి అదొకటి వస్తుంది. ఓహో, ఓకే. ఇన్ని సినిమాలు ఉండే సంక్రాంతికి. అన్ని హిట్ అవ్వాలని కోరుకుందాం సార్. అంతేగా, ఎందుకంటే చిత్ర పరిశ్రమ పచ్చగా ఉండాలి, 10 మంది బతకాలి అంటే ఖచ్చితంగా అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుందాం. అది కాకపోతే ఏంటంటే మరి ప్రభాస్, చిరంజీవి గారి సినిమాలతో పోటీ పడుతున్నాడు ఈయన. నవీన్ పోలిశెట్టి పోటీ అంటే చెప్పలేం, పోటీ అని మనం అనలేం గానీ అంటే ధైర్యంగా వదులుతున్నాడు. అంటే అతను ధైర్యం ఏంటి, నా సినిమా ఆడుతున్న ధైర్యం ఉంది. సాధారణంగా మనకి సంక్రాంతి అంటే కోడి పందాలు అంటాం. అవునవును, ఇక్కడ కూడా సినిమాలు కూడా అయ్యే సంక్రాంతి బరిలో అంటాం. ఆ బరిలో కోడి పందాలు లాంటిది అనమాట. ఇది కూడా కోడి పందులు ఢీ కొట్టినట్టే. అవునవును. ఇక్కడ కాకపోతే ఇక్కడ అన్ని గెలవాలని కోరుకుంటాం. అన్ని గెలవాలని కోరుకుందాం. ఇంకేంటి సార్ మీ ఎలా ఇది డిసెంబర్ లో 11వ తారీఖు త్రిముఖాని ఒకటి, రాజేష్ డైరెక్షన్ త్రిముఖాని ఒకటి చేశానండి. అది కూడా మంచి సబ్జెక్టే. అది 11 రిలీజ్ అని అన్నారు, నాకు కన్ఫర్మేషన్ తెలియలేదు. 12వ తారీఖున ఘంటసాల, ఆ సినిమా ఒకటి రిలీజ్ అన్నారు. రామారావు గారిని పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయ్యి ఆయన డైరెక్ట్ చేశాడు. ఘంటసాల గారి మీద అభిమానం చేత. దాంట్లో ఘంటసాల గారి బయోపిక్ ని సినిమాగా తీయటం అంటే చిన్న విషయం కాదు కదా. అది చాలా బాగుందని విన్నాను సార్. అది ఓకే, కానీ 12వ తారీఖు అది రిలీజ్ అవుతుంది. అది మీరు ఏ పాత్ర చేశారు దాంట్లో? కాశీ విశ్వనాథ్ పాత్ర. అంటే ఘంటసాల గారి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ హార్మోనితో నా దగ్గర తీసుకొస్తారు. వాళ్ళ ఫాదర్ తీసుకొస్తాడు కొడుకుని. అదే తీసుకొచ్చి హార్మోని ఈయన వాయిస్తా ఉంటే ఆయన డాన్స్ చేస్తుంటాడు. ఘంటసాల గారు 5 సంవత్సరాల కుర్రాడు. ఓకే, నేను అప్పుడు దీవిస్తాను అనమాట. ఈ వెంకటేశ్వరరావు ఆ తిరుపతి వెంకటేశ్వర దైవం వల్ల చాలా ప్రయోజకుడు అవుతాడని దీవించి పంపుతా. ఓకే ఓకే, మంచి క్యారెక్టర్ అది. అదొకటి రిలీజ్ 12 అంటున్నారు. 19వ తారీఖు జగన్నాథ్ అని ఒక సినిమా అండి. భరత్ రెడ్డి అని రాయచూరులో చేశాను నేను. రాయచూరులో భరత్ రెడ్డి అని, దాని డైరెక్టర్ సంతోష్, వైజాగ్ కుర్రాడు. అది బాగా తీశారు. అది కూడా 2 years అయింది తీసి. అది 19వ తారీఖు ఒకటి రిలీజ్ అవుతుంది. అది కూడా మంచి క్యారెక్టర్, హీరోయిన్ కి ఫాదర్ క్యారెక్టర్. అంటే హీరోయిన్ ఫాదర్ కాదు కానీ హీరోయిన్ కేర్ టేకర్. తల్లిదండ్రులు లేకపోతే అనాథ అయితే దగ్గర తీసి రాజ్యం లాగా. అది చాలా బాగా, దాంట్లో ఈ సీన్లు అదిరిపోతున్నాయి, చాలా బాగుంటాయండి. కాబట్టి సినిమా ఎంతవరకు ఆడతాయి చూడాలి, ఆడాలి అని కోరుకుందాం. మంచి కథ కూడా, మనసుకు నచ్చినటువంటి పాత్ర, బాగా మంచి పాత్ర అండి అది. అది 19వ రిలీజ్ అవుతుందండి. ఈ నెలలో దాదాపు 4 సినిమాలు రిలీజ్ అవుతాయి అనుకుంటున్నాను.